డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ 2025 రిపోర్ట్ చాలా సంచలనంగా మారింది సార్. అది 12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. దానిలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి 89 కేసులు, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి 47 కేసులు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 19 కేసులు. 1, 2, 3 పొజిషన్స్ సార్. ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. సో చంద్రబాబు నాయుడిని అంటే ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు దాన్ని అసరంగా చేసుకుని మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి ఏదో వచ్చిందని చెప్పి టీడీపీ వాళ్ళు దాన్ని రైజ్ చేసిన పరిస్థితి. సో ఈ ఏడీఆర్ రిపోర్ట్ మీద మీ కామెంట్స్. యాక్చువల్గా ఏడీఆర్ అన్న సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అన్న సంస్థ, అనేక రిపోర్ట్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అనేక విషయాల మీద వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తుంటారు. దాని మీద అనేక జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, సుమారుగా 40% పైగా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు నేరపూరితమైన కేసుల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 10 మంది అంటే 33% మంది మీద హత్యా ప్రయత్నం, అపహరణ, కరప్షను, బెదిరింపులు ఇలాంటి కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ చెప్పిన విషయం. మీరు అన్నట్టు ఇంతకుముందు చూపించినట్టు రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు, ఆ తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, ఆ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, ఆ తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, వీరి మీద ఉన్న కేసులు ఆ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది వాళ్ళు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి నాయకత్వం మీద చర్చలు జరుగుతున్నాయి. సో ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మనందరికీ తెలిసింది. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు, తర్వాత వాళ్ళ ఆస్తి వివరాలు అన్నవి ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. ఆ తరువాత ఆ పొలిటికల్ పార్టీ, సంబంధిత పొలిటికల్ పార్టీ వీటన్నిటిని కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. తరువాత నేర చరిత్ర ఉన్న వారికి మేము ఎందుకు టికెట్లు ఇస్తున్నాము, వీరికన్నా మెరుగైన వాళ్ళు మాకు దొరకలేదా అన్నదాని గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే, పాదయాత్ర చేయడం, జైలుకు వెళ్ళడం ఇవన్నీ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్గా తయారవుతున్నాయి మన రాజకీయ వ్యవస్థలు. అంటే సింపతి వస్తుంది, సింపతి గెయిన్ చేస్తాము, ఇలాంటివి కూడా చర్చించడం జరుగుతుంది ఈ మధ్య. సో ఇది దురదృష్టకరమైన ప్రభావం. మరి వీరందరూ కూడా త్వరగా వారి మీద ఉన్న కేసుల పరిష్కారం కోసం వాళ్ళు స్పెషల్గా అప్లికేషన్స్ వేయాలి కోర్టులో. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి స్పెషల్ కోర్ట్స్ ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి దగ్గరికి వెళ్ళి ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం చేయాలి, దానికి సంబంధించిన మా దగ్గర నుంచి ఏ విధమైన మీకు సపోర్ట్ కావాలో, లేకుంటే ఏ విధంగా మేము మా దగ్గర ఉన్న సాక్షులు కానీ మేము మాకు నిర్ణయించిన తారీఖుల్లో మేము కోర్టు అటెండ్ అవ్వడం, లేకుంటే కోర్టు నుంచి ఎగ్జంప్షన్ పొందడము, ఇవన్నీ చూసుకొని త్వరగా వీరి మీద ఉన్న కేసుల పరిష్కారము జరిగితే అప్పుడు ఏమవుతుందంటే, ఏమంటారంటే వీళ్ళందరూ కూడా మా మీద పెట్టిన కేసులన్నీ కూడా అవి బూటకపు కేసులు అంటారు, ఫాల్స్ కేసెస్ అంటారు బేసిక్. మరి ఫాల్స్ కేసెస్ అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ కేసులు నడవాలి ఆలోచించండి. అందువల్ల ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం చేసుకునే విధంగా వీరు చేయాలి, జ్యుడిషియరీ కూడా, తర్వాత ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఏదంతో వీళ్ళందరూ కూడా చేయగలిగితే. ఇప్పుడు ఏం చేస్తుంటామంటే, మనం వీకెండ్స్లో ఈ లోక్ అదాలత్ అని జరుగుతుంటుంది. లోక్ అదాలత్ జరిగి దానిలో చాలా కేసుల్ని వాటిని కాంప్రమైజ్ చేసి పరిష్కరిస్తుంటారు, ఎందుకంటే లోడ్ తగ్గించాలి అన్న ఉద్దేశంతో. అందువల్ల ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఉన్న కేసులు వచ్చే 1 సంవత్సరంలో వాటన్నిటినీ కూడా ఫైనలైజ్ చేయాలన్న ఒక ధోరణి మనం కనుక అవలంబించగలిగితే అప్పుడు వీళ్ళ కేసులో బూటకపు కేసులా, లేకుంటే వీళ్ళకు ఫైనల్గా శిక్ష పడుతుందా, ఆ శిక్ష పడిన తరువాత వారు హైకోర్టులో కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టులో కానీ అప్పీల్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. అసలు ఈ కేసులు పరిష్కారమే కాకుండా, అంటే కోర్టులో నడవకుండా అనేక మార్గాలను అవలంబిస్తున్నట్టు మనం చూస్తున్నాం. వీరు టైంకు వెళ్ళకపోవడం, లేకుంటే కారణాలు చూపించి కోర్టుకు రాకపోవడం, అడ్జర్న్మెంట్లు కోరుకోవడం, ఇలా మనం రోజు కూడా చూస్తున్న అంశం. అందువల్ల ఈ విధంగా 40% మంది ముఖ్యమంత్రుల మీద ఈ విధమైన కేసులు ఎదుర్కొంటున్నారన్నది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద హెచ్చరిక. సో
న్యాయపరమైన సంస్కరణలు కూడా ఇందులో చేయాలి. దానివల్ల ఇప్పుడున్న విధానం ఏదైతే ఉందో, అంటే వారు శిక్ష పడితేనే వారు అనర్హులు అన్న విషయం ఏదైతే ఉందో, దానికి బదులుగా వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి వాళ్ళు అనర్హులు అని ఏదైతే లా కమిషన్ రికమెండ్ చేసిందో అటువంటి విధానాలను తీసుకొస్తే దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ విధానం ఇలాగనే కొనసాగుతూ ఉంటుంది. దీని గురించి ఆలోచించాలి మనం అందరం కూడా. ఎస్ సార్.